కంట్రీ. అంటే దక్షిణ భారతదేశంలో 2 దేశాలు అంటే 2 దేశాలు అయ్యే ఛాన్స్ అంటే గంగుల కమలాకర్ ఏందనేది చూద్దాం. దక్షిణ భారత రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు చూసి సహించబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. వివక్ష వివక్షపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దక్షిణ భారతం ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్డీఏ ప్రభుత్వం మెడపై డిలిమిటేషన్, బీసీ రిజర్వేషన్ల కత్తులు వేలాడుతున్నాయని సమర్థంగా పరిష్కరించకుంటే వారికి ముప్పు తప్పదని హెచ్చరించారు. అదే గంగుల కమలాకర్ గారు ఏదైతే ఇది మాట్లాడారో, సో సపరేట్ దక్షిణ భారతం వాళ్ళు అన్నారో లేదో కానీ చిన్న చూపు చూస్తుందో చూస్తలేదో కానీ, ఎందుకంటే ఈయన బీఆర్ఎస్, అదేమో కేంద్రంలో ఉన్నది బీజేపీ. చిన్న చూపు చూస్తారో చూడరో కానీ మన గంగుల కమలాకర్ గారికి అప్పుడే అర్థమైపోయింది. అప్పుడే సపరేట్ దేశాలు దాని గురించి మేము చేస్తాం ఖచ్చితంగా. అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కమలాకర్ గారు, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఒక జిల్లాల నుంచి ఇంకొక ఏమంటారు చూసినావా, ఒక జిల్లాల నుంచి ఇంకొక జిల్లాని సపరేట్ చేయడమే, ఒక ఊరిని సపరేట్ చేయడమే 100 సంవత్సరాలు పడుతుంది. ఈ భారతదేశం అనేది ఒక గొప్ప దేశము. దీంట్లో మళ్ళా నువ్వు 2 దేశాలు అయితే 3 దేశాలు అవుతుంది అనేది అట్లా నువ్వు మాట్లాడడము, నీ వాక్యాల మీద అసలు నేను చెప్తున్నా కదా, నీ వాక్యాలు అనేది అసలు ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లు ఇవన్నీ. ఎందుకంటే అంత పాజిబుల్ కాదు. ఇది 2 దేశాలు అనేది వేస్ట్. అది కేంద్రం చిన్న చూపు ఎందుకు చూస్తుంది నాకు అర్థం కాదు. కేంద్రం ఆ రోజులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు కాబట్టి ఈరోజు హైదరాబాద్, తెలంగాణ ఏదైతే ఉందో, రజాకారుల హయాంలో అసలు విముక్తి పొంది మన దేశం ఈరోజు తుర్కిస్తాన్ ఉంటుండేది. అంటే కేంద్రం మన మీద శ్రద్ధ పెట్టకపోయి ఉంటే తెలంగాణ ఈరోజు సపరేట్గా ఒక దేశం అవుతుంది. మీకు తెలుసు హైదరాబాద్ అనేది ఒక దేశం, తుర్కిస్తాన్ మీ అందరికి తెలియదు. అయితే ఇంకా మళ్ళీ దక్షిణ భారతదేశంలో రెండు దేశాలు, అంటే దక్షిణ భారతదేశంలో ఒక దేశము, ఉత్తర భారతదేశం ఇంకో దేశం. ఇదంతా తప్పు, ఇదంతా మనకు పాజిబుల్ కాదు, మన దగ్గర అంతా అది లేదు. అవన్నీ పనికిమాలిన మాటలు వాపస్ చేసుకొని మన రాష్ట్రం ఎట్లా ముందరికి పోవాలి, ఏంటి జాబ్ల గురించి దాని గురించి ఆలోచన చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మంచి డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది.